శ్రీ శివాయ గురవే నమః. ఆణిముత్యాలలో మకర రాశి, ద్వాదశ రాశుల్లో మకర రాశి 10వ రాశి. ఇది భూతత్వ రాశి. శని దీనికి అధిపతి. ఈ రాశిలో జన్మించిన వారు తూర్పు ఆగ్నేయ దిశగా సింహద్వారముండే ఇళ్లలో నివసించరాదు. అలా నివసించటం తప్పనిసరి అయితే సింహద్వారానికి కుంభాకార కటకం, కుంభాకార అద్దం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రాశి వారికి వాయు స్వభావం గల కుంభరాశి వాక్స్థానం అవుతుంది. అందువలన ఏమాత్రం చిన్న అబద్ధం ఆడినా కొంచెము అబద్ధాలు అస్సలు ఆడవద్దు. చాలా వరకు ఈ రాశి వారు ఎప్పుడు అసత్యం పలకకుండా సత్యమే పలకాలి. ఈ రాశి వారికి లగ్నాధిపతి శని అయినందువలన శని మంచి స్థానంలో లేకపోతే శనికి పుష్యమి నక్షత్రం, తులారాశి, స్వాతి నక్షత్రం, చంద్రసబ్ అనగా 19 డిగ్రీలు, కుంభరాశి, మకర రాశి, శ్రవణం నక్షత్రం ఇవే మంచి స్థానాలు. మిగతా ఏ రాశిలో ఉన్నా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతాయి. తప్పక ఈ కింది రెమెడీలను చేసుకోండి. శని మంత్రం తప్పనిసరిగా జపం చేయాల్సిందే. ఇనుప వస్తువులను దానం ఇవ్వాలి. పాత ఇనుప సామాన్ని ప్రవహించే నదిలో వేసి రావాలి. గురునికి 3, 12 స్థానాల్లో ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. గురుడు శుభుడు కాడు, పాపి. అందువలన రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేయాలి. ప్రతి నెల 3 సార్లు చేయాలి. 3వ స్వభావం సహాయ స్థానం. అప్పుడే దైవ సహాయం అందుతుంది. లేకపోతే దైవం కూడా మీ మొర ఆలకించదు. ఇక బుధునకు 6, 9 స్థానాలు వస్తాయి. ఇవి 6వ స్థానం ఇబ్బందికరమైనదిగా ఉంటుంది. అందువలన వెదురు గొట్టములో పంచదార పోసి ఊరి చివర్లో పాతి పెట్టండి. పుస్తకాలు అమ్మటం, కొనటం చేయరాదు. మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ వ్యాపారాలు పనికిరావు. ఈ రాశి శనిది కావటం వలన మీరు చెప్పినవే కాకుండా కాకులకు అన్నం వేయండి. నూతిలో అప్పుడప్పుడు పాలు పోయండి. కూలీ వారికి, లేని వారికి భోజనం పెట్టండి. మద్యాన్ని నదిలో వేయమంటుంది. నీలం రంగు వస్తువులు, వస్త్రాలు ఇవి వద్దంటుంది. ఎక్కువ నీలం రంగు వస్త్రాలు వాడుతూ ఉంటారు. అవి ఎక్కువగా వాడకండి. వస్తువులు కూడా నీలం రంగు. కుజునికి 4, 11 భావాలు వస్తాయి. కుజుడు శని ఇద్దరు కలిస్తే 14, 48 అంకెలను సూచిస్తారు. 4వ భావం తల్లి, గృహం, భూములను చూపుతుంది. ఈ కారణంగా 48 సంవత్సరాలు నిండక ముందే ఇల్లు వద్దంటూ హెచ్చరిస్తుంది. తల్లితో ఈ రాశి వారికి తల్లితో పడదు. అందువలన ఆమెతో గొడవ పడకుండా ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి. కుజుని లాభస్థానం వలన లాభం చేకూరుతుంది. లేకపోతే ప్రతి పనిలో నష్టం వస్తుంది. ఇది కిటుకు. శుక్రుడు వీరికి 5, 10 భావాలకి అధిపతి. భార్య మనసు నొప్పించకూడదు. ఎప్పుడూ ఆమెను అభిమానంగా, ప్రేమతోనే చూడాలి. లక్ష్మీ పూజ మంచిది. ఆగ్నేయ దిశగా పూల మొక్కలు పెంచండి. ముఖ్యంగా మల్లెలు, నందివర్ధనం, తెల్ల గన్నేరు ఇలా తెల్ల పూల చెట్లు, సువాసన గల పుష్పాలు పెంచండి. చంద్రుడు సప్తమాధిపతి. తెలుపు రంగు గల వస్త్రాలతో వ్యాపారం చేయకండి. పాలు, పంచదార, తేనె ఇలాంటివి నిర్జీవ ప్రదేశంలో పాతి పెట్టడం లేదా ప్రవహించి నీటిలో వేయటం అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండండి. మీకు మంచిది. చెరువులు, నూతుల దగ్గర జాగ్రత్త. రవి అష్టమాధిపతి. తండ్రి గారికి ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఉండేందుకు గోధుమలను దానం ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు.
తండ్రి గారి గది తూర్పు వైపున పెట్టవద్దు. వారికి ఎరుపు రంగు పడదు కావున ఎరుపు ఆధారంగా వచ్చే రంగుల్లో వారిని ఉంచకూడదు. అంటే ఈ ఇంటికి తండ్రి పడుకునే రూములకి గోడలకి ఎర్ర రంగు కానీ ఎర్ర దుప్పట్లు కానీ అలావి ఆ గదుల్లో ఉంచకండి. తండ్రి పడుకునే గదిలో ఇంటి దక్షిణ దిశ గదిని చీకట్లో ఉంచకండి. ఈ గదిలో నీలి రంగు గ్రే రంగు కానీ వేయించండి. నీలం గ్రే రంగులు వేయకండి. ఇంటి దక్షిణ దిశలో గదికి నీలం గ్రే రంగులు వేయకండి. హనుమాన్ చాలీసా చదవటం అభ్యాసం చేసుకోండి. మర్రి చెట్టుకి అప్పుడప్పుడు పాలు పోస్తూ ఉండండి. ఇలా చిన్న రెమెడీల వలన ఈ చిన్న రెమెడీలు చేసుకుంటున్నందువలన మీ జాతకాల్లో ఉండే దోషాలు పోతాయి. ఇది ఎప్పటి నుంచో అందరూ చాలా వరకు రెమెడీలు పాటిస్తూ ఉంటారు. అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైక్ చేస్తే ఎంతోమందికి వెళుతుంది ఈ వీడియో, ఈ రాశి వారికి. ప్లీజ్